ఓం కాలభైరవాయ నమో నమః. మీనరాశి వారికి 6వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం ఆషాఢమాస కృష్ణపక్ష బహుళాష్టమి గురువారము భరణి నక్షత్ర సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని భగవానుడు రాశిలోని వక్రగమన సంచార స్థితి, అర్ధాష్టమ కుజుడు, ఇలా అనుకూలంగా లేనటువంటి కాల సమయంలో కాళ భైరవ స్వామిని స్మరణ చేయడం వలన, అసలే ఆషాఢ మాసము అవడం వలన కాళ భైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం వలన నరాల బలహీనత, పెరాసిస్, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోకు, షుగరు, థైరాయిడ్, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తొలగించుకోవడం, అనవసరమైన ఖర్చులను అధిగమించడం, మనోధైర్యం చేత ఆత్మస్థైర్యం చేత విజయం పొందడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక ఈ అష్టమి తిథి ఎందున, ఈ గురువారం ఎందున నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకొని, పిండి దీపాన్ని ఏర్పాటు చేసి వీటితో దిష్టి తీయించుకోవడం వలన, ఆ కాళభైరవ స్వామి స్మరణ వలన ఆ దేవలోకంలో ఇంద్రుడు ఎలా విజయాన్ని సాధించాడో ఇంద్రాణి మాత ఆశీస్సులు కలిగి మీనరాశి జాతకులు అద్భుతమైన అదృష్టానికి కేంద్ర బిందులు అవుతారు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.